కారు తీస్తేనే కాలు విరగొట్టే మా నాన్న ఫస్ట్ టైం పోయి తీసుకెళ్తా అన్నాడు మామ. హే గైస్, అసలు మ్యాటర్ లోకి వెళ్తే లాస్ట్ టైం కార్ తీసానని మా నాన్న తిట్టకుండా తిట్టారు. అలాంటిది మా నాన్న ఈ రోజు పోయి తీసుకెళ్తా అన్నాడు. ఏదైతే అదేందని చెప్పేసి ముందు కారుకి కూర్చున్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు ఇంతవరకు తెలియదు, కానీ క్లైమేట్ చూడండి మామ, చాలా బాగుంది. ఈ క్లైమేట్ లో పాపతో వెళ్లాల్సి నేను ఫ్యామిలీతో వెళ్తున్నా. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, అలా బాబాయ్ హోటల్ తీసుకొచ్చాడు మా హైవే మీద ఉంది. నార్మల్ గా మా మమ్మీ అడుగుతుంటే వీడియోలు తీయట్లేదు అని చెప్పేసి మా మమ్మీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంకా తినేసి మళ్ళీ కారుకి మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఏ మాటగా ఆ మాట, క్లైమేట్ మాత్రం మామూలుగా లేదు మా. ఇంకా అలా కాసేపు జర్నీ చేసిన తర్వాత ఫైనల్లీ రీచ్ అయ్యాం. ఎక్కడ కనుకుంటున్నారు, చర్చికి తీసుకొచ్చారు మా, ఈ రోజు సండే కదా అని. అన్నట్టు ఈ చర్చ్ ఎక్కడుందో తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళి పీస్ఫుల్ గా ప్రేయర్ చేసుకుందామంటే ఈ చిన్న పిల్లలు ఉన్నారే చర్చ్ మొత్తం తిప్పిస్తున్నారు మా. లోపల ఎలాగో ప్రేయర్ చేసుకునివ్వట్లేదని బయటకు వచ్చా. ఇక్కడ ఈ మనీ ఉన్నాయి కదా, ఏదన్నా కోరుకుని దాంట్లో వేస్తే జరుగుతాయి అని నమ్ముతారు. ఇంకా అలా కాసేపు చర్చ్ లో టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యా. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది, మా మమ్మీ ఏకంగా హైవే మీద అమ్మ క్యాంటీన్ ఓపెన్ చేసింది. మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకోళ్ళు కూడా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఇంకా మనం మాత్రం ఏం చేస్తాం, పెట్టిన పులిహోర తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. మీరు ఇంకా ఫాలో చేయకుండా చేస్తే ఫాలో చేసేయండి మామ.